Welcome to my first vlog. I love you. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే నేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జస్ట్ 5 monthsలో వచ్చిన విత్ ది హెల్ప్ ఆఫ్ కరెక్ట్ డైట్ అండ్ న్యూట్రిషన్. మీకు వెయిట్ లాస్ కావాలంటే ఎన్ని మంత్స్ టైం పడుతుంది అండ్ నేను ఏమేమి మీల్స్ తిన్నా ప్రిసైజ్గా చూపించబోతున్నా. ఇంకోటి డిస్క్లైమర్ ఏంటంటే ఇప్పుడు నా డైట్ మీరు చూసి నచ్చి ఫాలో అయ్యారు అనుకోండి, ఏమనవచ్చు అంటే మీ బాడీ టైప్ అలా ఉండొచ్చు, నా బాడీ టైప్ అలా ఉండొచ్చు. అంటే నాకు కొన్ని ఎలర్జీస్ ఉంటాయి, మీకు అది ఉండకపోవచ్చు, మీకు అది ఉండొచ్చు నేను తినే దానిలో. సో పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంటుంది. అండ్ ఒక డైట్ బ్లైండ్గా ఎప్పుడు ఫాలో అవ్వద్దు. ఏ యూట్యూబర్ అయినా ఎవరైనా మీల్ ప్లాన్ ఇచ్చారంటే వాళ్ళు చూపిస్తున్నారు మాత్రమే. మీరు ఎప్పుడు దాన్ని కాపీ చేయడానికి ట్రై చేయొద్దు. ఇది అసలు అన్హెల్తీ, అసలు మంచిది కాదు హెల్త్కి. అండ్ మీ లైఫ్ని మీరు రిస్క్ చేస్తున్నట్టే అట్లా గిట్ట ఫాలో అయితే మీరు. సో ఈరోజు ఏంటంటే నేను అక్కడి నుంచి ఇక్కడ దాకా రానికి నాకు 5 months టైం పట్టింది. సో నేను ఇన్స్టాలో ఫ్యాట్ టు ఫిట్ సిరీస్ చేస్తున్నా ప్రస్తుతానికి 70 days. సో 70 days అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 10 kgs అయితే లాస్ అయినా. సో అంత ఈజీగా ఇలా లాస్ అవుతున్నా. అండ్ నేను ఏమేమి మీల్స్ తింటున్నా, ఏమేమి సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నా ఈ వెయిట్ లాస్ జర్నీలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. పదండి కిచెన్కి వెళ్ళి ఒక్కొక్క మీల్ని ఈరోజు మొత్తం ఒక బ్లాగ్ టైప్లో తీయబోతున్నా. అండ్ ఈరోజు కొంచెం బయటికి వెళ్తున్నా, అవి కూడా చూపించబోతున్నా మీకు. సో కార్డియో గురించి ఈరోజు వచ్చేసి సండే, రెస్ట్ డే నాది. సో ఏమేం చేస్తారు రెస్ట్ డే అవన్నీ చూసేసుకుందాం. గ్యాస్ ఆన్ చేయకుండా పెడుతుంది. సో నేను ఏంటంటే మా మమ్మీ ప్రిపేర్ చేస్తుంది అన్ని మీల్స్, ప్రతి ఒక్క మీల్ నా బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ దాకా మా మమ్మీ ప్రిపేర్ చేస్తుంది. ఎందుకంటే నాకు అంత మంచిగా రాదు, ఏంటంటే ఆ ఫ్లేవర్ రాదు, మజా రాదు తింటుంటే. మీకు కూడా మీ మమ్మీ డైట్ సపోర్ట్ ఇట్లా అన్నిటికీ సపోర్ట్ చేసే మమ్మీ ఉంటే నెక్స్ట్ లెవెల్. అసలు వేరే దాని మీద ఫోకస్ చేయడానికి మనకు టైం ఉంటుంది. మా మమ్మీ చాలా హెల్ప్ చేస్తుంది నాకు డైట్ విషయంలో కానీ ఏదైనా విషయంలో. అట్లనే ఇంట్లో కూడా అన్నీ తెచ్చి పెడుతుంది, ఆ చెత్త ఫుడ్ అన్నీ తెచ్చి పెడుతుంది. హలీం గిలీం ఏది ఉంటే అది. ఇక మనకి కంట్రోల్ కానప్పుడు చీట్ అయిపోతుంది. సో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. సో దిస్ ఇస్ 2 eggs విత్ స్క్రాంబుల్డ్ ఎగ్స్. ఇవి వచ్చేసి ఒక చిన్న ఆనియన్ అండ్ కొరియాండర్. తర్వాత ఇది 100 grams క్యారెట్. సో నేను మెజర్ చేసి ఇచ్చేస్తాను మా మమ్మీకి, సో కంప్లీట్ చేసి ఇస్తుంది. సో ఇది సర్వ్ చేసుకొని తినేద్దాం. సో ఈమెయిల్ తినుకుంటా నేనైతే ఏదైనా యూట్యూబ్ వీడియో చూసుకుంటా, ఏదైనా కామెడీ వీడియో. దీని తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తా, క్లయింట్స్తో కాల్స్ అండ్ మీటింగ్స్. పేట్ పూజ అయితే అయిపోయింది. సో చిన్న మీల్ ఉంటుంది మార్నింగ్ నాకు, ఎందుకంటే పొద్దున అంత ఎక్కువ ఆకలి కాదు. సో ఏమున్నా ఈవినింగ్ నైట్ గట్టిగా ఘోరంగా ఆకలి అయితే అప్పుడు మీల్స్ మంచిగా పెట్టుకున్నాను. సో అందుకే 2 eggs తినేస్తా, 100 grams క్యారెట్ అయితే తినేస్తా. నెక్స్ట్ వచ్చేసి చిన్న మీల్ ఉంటుంది, ఒక ఫ్రూట్ అండ్ కొన్ని స్వీట్స్ తినేస్తా. అది వర్క్ చేసుకుంటా తింటా, క్లయింట్స్తో మీటింగ్ మాట్లాడుకుంటా, వాళ్ళకి డిజైన్ చేసుకుంటా తింటా. సో ఏంటంటే ఇప్పుడు సరే మర్చిపోయినా, ఏంటంటే నేను లేవగానే కార్డియో వెళ్తాను డైలీ. ఈరోజు రెస్ట్ డే కాబట్టి నేను మా ఫ్రెండ్స్ స్విమ్మింగ్కి వెళ్దాం అనుకుంటాం. స్విమ్మింగ్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ కార్డియో కూడా వెళ్తాను. ఈరోజు మొత్తం ఒక 2 hours కార్డియో వెళ్దాం అనుకుంటున్నాం. చాలా గ్యాప్ వచ్చింది, నిన్న కూడా కార్డియో స్కిప్ అయింది. సో అందుకే కార్డియో అయితే 2 hours చేద్దాం అనుకుంటున్నాం. చికెన్ తేవాలి. సో చికెన్ తెచ్చి కూర్చొని వర్క్ స్టార్ట్ చేద్దాం క్లయింట్స్తో. పోతున్నా షాప్కి. సండే కదా ఈరోజు, జాతర ఉంది. చికెన్ తీసుకున్నాం, పోతున్నాం ఇంటికి. మామూలు జాతర లేదు, సండే కదా. 400 grams చికెన్. సో మమ్మీకి ఇచ్చేసిన ఉండేమని. ఇక్కడ రైస్ అయితే అవుతుంది. సో వెయిట్ లాస్లో రైస్ తింటాం మనం. సో సెకండ్ మీల్ ఇప్పుడు. వర్క్ సగం అయిపోయింది, 2 clients మాట్లాడేసిన. సో సగం పని అయితే అయిపోయింది.
సో ఇది వచ్చేసి యాక్చువల్గా నా ఫస్ట్ మీలే, బ్రేక్ఫాస్ట్తోనే తినాలి. బట్ ఏంటంటే నాకు ఎక్కువ లేవగానే ఆకలి ఎక్కువ అనిపించదు. సో మెల్లమెల్ల ఆకలి బిల్డ్ అవుతుంటా ఉంటుంది. సో అందుకే నేను సెకండ్ మీల్ అట్లా బ్రేక్ఫాస్ట్ని రెండింటిగా డివైడ్ చేసేసిన. ఏంటంటే ఆకలి అవుతుందని అంతే. స్నాక్స్ లాగా మళ్ళీ ఇది ఫస్ట్ స్నాక్స్ లాగా, మళ్ళీ ఈవినింగ్ ఒక స్నాక్స్ ఉంటుంది ఫ్రూట్స్తో, ఫ్రూట్ బౌల్ ఉంటుంది. సో అట్లా. సో సెకండ్ మీల్ చూద్దాం ఇప్పుడు. సో సెకండ్ మీల్ వచ్చేసి ఒక యాపిల్ అండ్ 10 grams నైట్ అంతా సోక్ చేసిన చియా సీడ్స్. సో ఇవి జస్ట్ 10 grams మాత్రమే, మీ కడుపుని మొత్తం నింపేస్తుంది, ఇది ఫుల్ అయిపోతుంది. సో ఈ మీల్ అయిపోయాక ఇప్పుడు బాత్కి వెళ్తా, మళ్ళీ వచ్చి సగం వర్క్ కంప్లీట్ చేసుకొని లంచ్ తినేస్తా. మావాడు 3 o'clock వస్తా అన్నాడు. సో ఆల్మోస్ట్ 2 అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు జల్దీ స్నానం చేసి తినేసి సగం వర్క్ చూసుకొని 3 o'clockకి స్విమ్మింగ్కి అయితే వెళ్ళిపోదాం. సో స్లైడ్గా ప్లాన్లో చేంజ్ ఏంటంటే వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. సో క్లయింట్స్ అందరితో మాట్లాడేసిన అయిపోయింది. ఇంకా కొంతమంది మెసేజ్ చేస్తున్నారు, మాట్లాడుతున్నా. సో అప్పటిదాకా ఏంటంటే మనం స్నానం చేసుకోము ఈరోజు. ఏం లేదు, స్విమ్మింగ్కి వెళ్తున్నాం కదా, స్నానం చేసుకొని వాడని స్విమ్మింగ్కి వెళ్తాం. సో ఆడ స్విమ్మింగ్ అయిపోయాక వచ్చి అండ్ లంచ్ కూడా ఇప్పుడే తిన్నాను, యాపిల్ తిన్నా, నాకేం ఆకలి అవుతలేదు. సో ఆడ కార్డియో కంప్లీట్ చేసుకొని స్విమ్మింగ్లో వచ్చినాక అప్పుడు లంచ్ చేసి బాత్ చేసి లంచ్ చేస్తాం. సో కొంచెం సేపు టైం పడుతుంది. మీకు మీల్ నెంబర్ 3 టెక్నికల్లీ 3 మీల్ నెంబర్ 3 చూపించడానికి కొంచెం టైం పడుతుంది. సో మావాడు ఇప్పుడే ఫోన్ చేసిండు, ఇంకొక 10-20 minutesలో 10 minutes మ్యాక్సిమం బయలుదేరుతాము. టైం అయితే 3 అవుతుంది ఇప్పుడు. సో సీ యూ గైస్ ఎట్ ది స్విమ్మింగ్ పూల్. అయితే వేసుకొని బయలుదేరుతాం. చెడ్డీలు ఇంకొకడు వస్తా అన్నాడు, వాడు రాలేడు. సో ఇద్దరమే పోతున్నాం. టైం 3:20 అవుతుంది. ఆడొస్తే చెక్కకి చెడ్డి తొడిగినట్టు ఉంటుంది. రాలేడు ఆడు, చూపిస్తా వచ్చినప్పుడు. సో ఇక్కడ మా ఇంటికాడ జిమ్కి వచ్చినాం, జిమ్ అంటున్నా, స్విమ్మింగ్ పూల్కి వచ్చినాం. ఈడు ఏం చేస్తున్నా అంటే 3 to 4 అంట. ఇప్పుడు 3:20 అవుతుంది. 20 నిమిషాలు బొక్క పెట్టుకొని అడుగుతాడు. సో వేరే దానికి పోతున్నాం ఇప్పుడైతే, చూద్దాం ఏమంటావు. సో వచ్చినాం, రచ్చ ఉంది. అసలు ఒక్క నిమిషం ఆగాడు, బట్టలు ఎత్తే చాలు పోజింగే. సో గాయస్ దుంకుతున్నాం, దుంకురా సీదా టైం ఉల్టా ఉల్టా కాలు పైకి వచ్చినాయి. ఉల్టా పడి ఒక సెకండ్ ఆయన స్టక్ అయినావు. సెట్ గైస్, ఇక వాడు దుంకుతున్నాడు, నేనైతే కప్ప పిల్లలకి పడ్డా. వాడు ఎట్లా పడుతున్నాడు చూద్దాం. గంట సేపు ఎంజాయ్ చేస్తాం. సో వీడియో తీసి మళ్ళీ టైం వేస్ట్, ఎంజాయ్మెంట్ ఉండదు, మొత్తం వీడియో తీయాల్సి వస్తుంది. సో స్విమ్మింగ్ అయినా కలుద్దాం, బాయ్, గుడ్ నైట్. స్విమ్మింగ్ టైం అయితే అయిపోయింది, ఇంకా 10 minutes అంతే ఉంది. శివ అంట టైం కూడా అయిపోయింది అంటుంది మనోడు. ఇంటికైతే పోతున్నాం, ఇదే స్విమ్మింగ్ పూల్. సో మేము అనుకున్న దానికి వెళ్ళింటే కొంచెం పెద్దగా ఉంటుండే, ఇది కొంచెం చిన్నగా అయిపోయింది. సో ఆడినాం, ఒక 1/2 hour ఆడి ఫోటోలు దిగినాం, వీడియోస్ తీసుకున్నాం స్లోమో. సో ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం. స్విమ్మింగ్ చలో మళ్ళీ స్విమ్మింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఎన్నైనాయి, 2 మీల్లు అయినాయి. ఇప్పుడు లంచ్ చూపిస్తాం మీకు, థర్డ్ మీల్. సో ఇప్పుడు నేను మీల్ నెంబర్ 3 తింటున్నాను. లంచ్ స్నాక్స్ ఒకటేసారి తినాల్సి వస్తుంది. 5 అవుతుంది టైం. స్నానం చేద్దాం అనుకున్నా, బట్ వాటర్ వస్తున్నావు, నేను ఆకలి ఎగుతుంది. మీల్ నెంబర్ 3లో 150 grams రైస్. మెజర్ యువర్ ఫుడ్ గాయస్, ఎంత తింటున్నామో తెలియాలి.
సో చికెన్ వచ్చేసి అది టోటల్ 400 గ్రామ్స్, అది 1 గ్రామ్ ఎక్కువైంది. ఇది 400 గ్రామ్స్ చికెన్. సో డివైడ్ చేసుకుంటా 200. రైట్, ఇది నైట్కి పెట్టుకుంటా. సో దీంతో పాటు నేను ఇంకా 100 గ్రామ్స్ కీరా అయితే తింటా దీంతో పాటు సలాడ్ లాగా, ఎందుకంటే ఫైబర్ కూడా ఇంపార్టెంట్ అండ్ దీనిలో మెయిన్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. 100 గ్రామ్స్ దీన్ని కూడా మెజర్ చేసుకుంటాను. సో 100 గ్రామ్స్ కీరా ఇక్కడ ఫోకస్, 100 గ్రామ్స్ కీరా, 200 గ్రామ్స్ చికెన్, 150 గ్రామ్స్ రైస్. ఇది వచ్చేసి నా మీల్ నెంబర్ 3 టెక్నికల్. సో టైం 6:50 అవుతుంది. సో స్నాక్స్ టైం ఇప్పుడే స్నానం చేసిన. ఇప్పుడు 6:50కి 6:48 అవుతుంది ఎగ్జాక్ట్గా. 6:50కి క్లయింట్తో కాల్ ఉంది. సో ఆయనతో మాట్లాడుకుంటా నేనైతే స్నాక్స్ తినేస్తా. స్నాక్స్ తిని 7కి అట్లా బయలుదేరిపోదాం వాకింగ్కి. ఫ్రెండ్స్ 2 వస్తా ఉన్నారు, వాళ్ళిద్దరితో కార్డియో చేద్దాం. ఈరోజు సండే కాబట్టి ఇదంతా లేదు. నార్మల్గా అయితే నేను మార్నింగ్ వాకింగ్ చేసుకుంటా పార్క్కి వెళ్ళి 1-2 అవర్స్ కార్డియో అయిపోతుంది అక్కడనే. మళ్ళీ ఈవినింగ్ ఈ టైంకి నేను జిమ్కి వెళ్తాను వర్కౌట్ చేయడానికి, అసిస్టెంట్ ట్రైనింగ్కి. సో నెక్స్ట్ ఈ మీల్ చూపిస్తాను నేను ఏమేమి తింటాను. సో టోటల్ వచ్చేసి 400 గ్రామ్స్ ఫ్రూట్స్ తింటా, 200 పైనాపిల్, 200 గ్రేప్స్ చూపిస్తా ఇప్పుడు. సో ఇదే మా ఏ మీల్, 4th మీల్. నేను మీల్స్ మర్చిపోతున్నా కౌంట్ చేయడం. సో 200 గ్రామ్స్ గ్రేప్స్, 200 గ్రామ్స్ పైనాపిల్. గైస్ ఎప్పుడైనా తినేటప్పుడు మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని తినండి, లేదంటే వస్తే లేనిపోని రోగాలు. నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని మళ్ళీ చూసి తినండి. కడుపు మాత్రం ఫుల్ అయిపోతుంది తినగానే. చూసిరు ఎంత పెద్ద ఉంది, బౌల్ చూడొచ్చు ఎంత పెద్ద ఉంది. క్లయింట్తో మాట్లాడుకుంటా ఈ మీల్ అయితే ఫినిష్ చేసేస్తాను. సో కార్డియోకి వెళ్తాను, తర్వాత మళ్ళీ ఇంకొక మీల్ చూపిస్తాను. సో ఈ మీల్ అయిపోయాక కలుద్దాం. వెయిట్ చేస్తున్నాడా, నాదే లేట్ అయిపోయింది క్లయింట్స్తో కాల్ మాట్లాడి. సో ఇప్పుడైతే వాకింగ్కి బయలుదేరుతున్నా. ఎక్కడ పడతాడో బ్లాగ్లారా. బ్లాగర్ అంటే ఏందన్నా, వీడు బ్లాగు, ఎరుగుతే బ్లాగు, అరే బ్లాగ్ అంటే అదే రా, మనం ఏం చేస్తామో అది చూపించడం. ఇప్పుడు ఎడిపోతున్నావు వాకింగ్కి, వాకింగ్కి అన్న అట్లా ఓకే అన్న. ఈరోజు అయితే 100 కిలోలు ఎరిగిన వాడు నేనేం రికార్డ్ చేస్తానని పెట్టాలనుకుంటాడు. రేపు యూట్యూబ్లో అల్చల్ వీళ్ళే ఉంటుంది మొత్తం, కమెంట్స్లో వేసుకోండి. నేను చెప్పిన సెట్ వేస్తే కట్టెకి సెట్ వేసినట్టు ఉంటుందని. ఇదే పొద్దున్న రమ్మంటే రాలేడు స్విమ్మింగ్కి. సో ఇప్పుడు వాకింగ్కి అయితే వెళ్తున్నాం. 1 or 2 hours అట్లా కార్డియో చేసుకున్నాం. మంచిగా తిన్నా గైస్ నేను, అందుకే 20 నిమిషాలు తిన్నాడు. దగ్గర 20 కాదు, గంట సేపు తిన్నా. ఇంత తింటాడు తెలుసా వీడు, మామూలుగా తిన్నాడు మినిమం కిలో, కానీ బయట ఫుడ్ తిన్నాడు మనోడు. మొత్తం హోమ్ ఫుడ్ తింటాడు, కిలోకి ఏదో తింటాడు, బయట ఫుడ్ తిన్నాడు. అట్లా దట్ ఈస్ ద సీక్రెట్. ఒక్కొక్క సిట్టింగ్ 1/2 కిలో తింటా. ఎంత. సో దగ్గర 12 కిలోమీటర్స్ అయితే కార్డియో అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా సగం దూరంలో ఉన్నాం. ఇంకా ఇంటికి వెళ్ళి ఈజీగా మళ్ళీ ఒక 4 కిలోమీటర్స్ అవుతుంది. ముగ్గురికి వాచిపోయింది. వీడికి మళ్ళీ ఆకలి అవుతుందన్నా, మళ్ళీ ఇంటికి పోయి తింటాడంట. ఎన్ని పూటలు తింటావు రాను డైలీ? 4th సిట్టింగ్ మళ్ళీ 1/2 kg. 1/2 కిలో కౌంట్ చేస్తే ఈజీగా 700-800 గ్రామ్స్ అవుతుంది రైస్. మనోడు కౌంట్ చేసుకోడు. ఇంటికి వచ్చేసిన, వామ్మో 2 hours కార్డియో. మొత్తం పులుసు ఆరిపోయింది, చినిగిపోయింది మొత్తం తడిచిపోయింది. మళ్ళీ ఒక 2 నిమిషాలు కూర్చొని ఇప్పుడైతే వచ్చేసిన. సో మీల్ నెంబర్ 5 ఇప్పుడైతే తినొద్దాం. డిన్నర్ లాస్ట్ మీల్ ఇది వచ్చేసి డేకి. అండ్ దీంతో పాటు ఒక సప్లిమెంట్ చెప్తాను.
సో స్టే ట్యూన్డ్ ఫర్ దట్. సో మీల్ నెంబర్ 3 వచ్చేసి సేమ్ అదే. ఆఫ్టర్నూన్ ఏం తింటా, 150 grams రైస్, 200 grams చికెన్ అండ్ 100 grams కీరా. దీంతో పాటు ఒక స్కూప్ క్రియేటిన్ తీసుకుంటా, ఎందుకంటే కార్బ్స్ తీసుకుంటే అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది. ఇది మీకు తెలియకపోతే ఏదో ఒక టిప్ అనుకోండి. సో క్రియేటిన్ కార్బ్స్తో తీసుకోండి ఎప్పుడైనా. సో ఇప్పుడు వైట్ రైస్ అది అండ్ క్రియేటిన్ వేసేసుకొని పండుకుంటా. సో మళ్ళీ మార్నింగ్ లేచి బ్యాక్ టు ట్రాక్, మార్నింగ్ వాకింగ్కి వెళ్ళాలి. వెయిట్ లాస్ అనేది చాలా ఈజీ అంటిల్ అన్లెస్ మీకు నాలెడ్జ్ ఎనఫ్ ఉంటేనే. లేదు మీకు నాలెడ్జ్ లేకపోతే ఒక పర్సనల్ ట్రైనర్ని హైర్ చేసుకోండి. ఒక ట్రైనర్ ఉండాలి మీకు. ఎందుకంటే వెయిట్ లాస్ అనేది తక్కువ తినడం, వర్కౌట్ ఎక్కువ చేయడం ఒకటే కాదు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి వెయిట్ లాస్లో. ఇవి రెండే అయితే అందరూ చేస్తారు. చేసిన వాళ్ళకి కూడా ఒకవేళ చాలామంది చేసి ఉంటే ఓన్గా ఎక్స్పీరియన్స్, వాళ్ళు తర్వాత ఫేస్ చేస్తుంటారు ప్రాబ్లమ్స్. ఏవైనా ఉండొచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫేస్ చేస్తారు. సో మీరన్నా నాలెడ్జ్ పెంచుకోండి, లేదంటే ఒక ట్రైనర్ని హైర్ చేసుకోండి. సో ఇది బెస్ట్. వెయిట్ లాస్ ఈజీ, బట్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో లాస్ట్ మీల్ చూపించేసి వీడియో అయితే ఎండ్ చేసేస్తా. నా ఫస్ట్ వీడియో ఎలా ఉందో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ బ్లాగ్ నాది, ఇది నా లైఫ్లో ఫస్ట్ బ్లాగ్. మెనీ బ్లాగ్స్ చాలా తీసిన, అదే డే 70 దాకా తీసిన, బట్ ఇది వచ్చేసి నా ఫస్ట్ బ్లాగ్. ఎలా ఉందో లైక్, కమెంట్, షేర్ చేయండి. సో ఈ మీల్ అయితే ఇప్పుడు తినేసి ఒక హాఫ్ అన్ అవర్లో పండుకుంటాయిగా. అండ్ మార్నింగ్ జల్దీ లేచి మళ్ళీ వాకింగ్కి వెళ్తా, సేమ్ అదే రిపీట్. సో వీడియో ఎలా ఉందో చెప్పండి. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఫ్యాట్ టు ఫిట్ సిరీస్ అయితే చేస్తున్నా. 70 days అయింది, 90 days ఛాలెంజ్ చేస్తున్నా. ఇంకో 20 days ఉంది. 70 ఇంకో 20 days ఉంది. సో ఎట్లుందో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా దెన్. పీస్ అవుట్. బాయ్. టేక్ కేర్ ఎవ్రీవన్.